వెళ్తున్నాడు. అతనితో పాటు చిన్న పల్లెటూరు నుంచి వ్యవసాయం చేసే వ్యక్తి కూడా వెళ్తున్నారు. సో ఇట్లాంటివి మంచి మెసేజెస్ మాకు వస్తాయి. ఇప్పుడు మనం పని చేస్తాము కొన్ని రివార్డ్స్ గురించి, కొన్ని కళల గురించి, కానీ ఇప్పుడు పని చేయడమే ఒక కళలాగా, ఒక రివార్డ్ లాగా అయిపోయింది ఇక్కడ ఈ బిజినెస్లో. సో మనము ఏదైనా బిజినెస్ చేయాలి అండ్ ఈ బిజినెస్లో కూడా మనం చేయాలి, సక్సెస్ సాధించాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారు. చిన్నప్పుడు సర్వజ్ఞ బారిల్ గారు థాయిలాండ్ వెళ్ళాలి అని అనుకున్నారట. ఒక ట్రిప్ గురించి వీళ్ళందరూ వెళ్ళారు. అండ్ ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళకు మీ నలుగురిలో ఒక వ్యక్తి పోలేరు, ముగ్గురే పోవాలి అని చెప్పినారట ఎయిర్లైన్ వాళ్ళు. సో స్కూల్లో అయితే చెప్పేసినాము థాయిలాండ్ వెళ్తున్నామని, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతే అందరికీ ఎట్లా మనము ఫేస్ చేస్తాము? ఇప్పుడు అందరు అడుగుతారు, అరే నువ్వు థాయిలాండ్ పోలేదా అని. సో ఎప్పుడైతే మన కళ నిజం కాదు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది నాకు తెలుసు. సో ఇట్లాంటివి ఎంతమంది యొక్క కళలు ఇక్కడ నిజమవుతున్నాయి, దాని గురించే మేము ఈ బిజినెస్లో ఉన్నాము, చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సెకండ్, చిన్నప్పుడు వీళ్ళు మ్యూజిక్ నేర్చుకోవాలి అని వీళ్ళకు ఒక గురువు దగ్గర పంపించారు, సర్వజ్ఞ బారిల్జీకి ఇంకా వాళ్ళ సిస్టర్ సిద్ధికి. సో రోజు సిద్ధి గారు హార్మోనియం వాయిస్తున్నారు అండ్ సర్వజ్ఞ బారిల్ గారు వాయించాలి అని అనుకుంటున్నారు, కానీ ఛాన్స్ దొరకటం లేదు. అట్లా రోజు చూసుకుంటూ ఉంటే ఆమెనే వాయిస్తుంది, ఇతను అసలు వాయించలేకపోతున్నారు. సో ఒకరోజు చాలా కోపం వచ్చింది. ఒకరోజు సిస్టర్కి అన్నారు, చెల్లాయికి నువ్వు పక్కకి జరుగు, నేను వాయిస్తానని. ఎప్పుడైతే ఇతను అర్ధగంట ఇట్లా వాయిస్తే అప్పుడు గురువు వచ్చినారట. ఓహోహో చూసేసి, అచ్చా నువ్వు కూడా సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా అంటే ఇతను అన్నారట, అరే మరి నేను రోజు మీకు మేము నెలకు ఫీజు ఎందుకు ఇస్తున్నావు, మీకు డబ్బులు నేర్చుకోవడానికే కదా అంటే, ఏమో నువ్వు ఉట్టిగా ఇట్లా టైంపాస్ గురించి వస్తున్నావేమో అని నేను అనుకుంటారు. సో నేను నేర్చుకోవడానికి వచ్చాను అని గురువు దగ్గర ప్రూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడే అతను అనుకున్నాడు, ఓకే నువ్వు కూడా నేర్చుకుంటావా అని. సో ఈ బిజినెస్లో కూడా డౌన్లైన్ అప్లైన్ దగ్గర పోయి ప్రూవ్ చేయాలి, నేను ఈ బిజినెస్ నేర్చుకుంటాను, నేను నేర్చుకోవడానికి తయారున్నానని డౌన్లైన్ ప్రూవ్ చేయాలి. ఎక్కడైతే డౌన్లైన్ ప్రూవ్ చేయలేకపోతున్నారో అట్లాంటి డౌన్లైన్తో పని చేయకండి అని అంటున్నారు. సో లీడర్స్ లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. మీకు ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీ అప్లైన్ దగ్గర వెళ్ళి మీరు ప్రూవ్ చేయండి, నేను ఈ బిజినెస్ చేస్తా, నేను ముందుకు వెళ్తా అని చెప్తేనే వాళ్ళు మీకు చేయి పట్టుకొని ముందుకు తీసుకుపోతారు. థ్యాంక్ యూ.